ఇక్కడికి వచ్చి దేవాలయాలను చూస్తున్నప్పుడు నిర్మాణంలో కావచ్చు, ఆ వాస్తులో కావచ్చు, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా శాస్త్రోక్తంగా పండిత శ్రేష్ఠులు నిర్మాణం చేసినట్టుగా ప్రతి గుడి, ప్రతి తలుపు ఇక్కడ తట్టి చూసినప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎంతో ఆధ్యాత్మిక శక్తి ఉంటే కానీ, నిర్మలమైన మనస్సు ఉంటే కానీ, భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించి ఇది నేను నిర్మాణం చేయడం లేదు, మీరు నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఒక తలంపులో జీవిస్తే తప్ప ఇంత మహత్తరమైనటువంటి నిర్మాణం అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యంగా ఆ దేవదేవుడైనటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ దేవాలయాన్ని రామారావు గారు నిర్మించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు అనుకోకుండా ఈ మంచి రోజు నాడు దర్శించేటువంటి భాగ్యం మాకు కలిగింది. మా కుటుంబ సమేతంగా మా సతీమణి సుధశ్రీ, మా కుమారుడు, మా యొక్క నా ఆత్మబంధువులైనటువంటి మిత్రులు అందరితో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది.